అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మన మాతృభాష మన అమ్మ భాష అయితే దాని మన పెద్దమ్మ భాష హిందీ. భాష మనకు అమ్మ అయితే హిందీ భాష పెద్దమ్మ లాంటిది అన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతున్నాయి. రాజ్య భాష స్వర్ణోత్సవ వేడుకల్లో హిందీపై పవన్ చేసిన వ్యాఖ్యలపై నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి విరుచుకుపడ్డారు. పవన్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. పవన్ మాట్లాడిన వీడియోను కోట్ చేస్తూ ఈ రేంజ్కి అమ్ముడుపోవడమా అంటూ ఘాటుగా ట్వీట్ చేశారు ప్రకాష్ రాజ్. దీనికి జన సైనికులు నెటిజన్లు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. అమ్ముడుపోవడం అంటే ఇది అంటూ ప్రకాష్ రాజ్కి సంబంధించిన పాత వీడియోని జనసేన పోస్ట్ చేసింది. అంతేగాని మాతృభాషని కాపాడుకుంటూ ఇతర భాషలను నేర్చుకోవడం గౌరవించడం కాదు. అసలు ఇతర భాషలు నేర్చుకోవడమే తప్పు అంటే నువ్వు తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో సినిమాలు చేయగలవా? ఇలా అమ్ముడుపోయి మాట్లాడగలవా అంటూ కాస్త స్ట్రాంగ్ అనే కౌంటర్ ఇచ్చింది జనసేన. ఇప్పుడు ఇంటర్నెట్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. మిగిలిన భాషల్ని ద్వేషించుకుంటూ పోతే నువ్వు ఇన్ని సినిమాలు చేసేవాడివా? ఇంత సంపాదించేవాడివా? జాతీయ స్థాయిలో నువ్వు ఇంత గొప్ప పేరు తెచ్చుకునేవాడివా? ఇంత జీవితం చూసేవాడివా అని ప్రకాష్ రాజ్ని ఓ జన సైనికుడు కౌంటర్ ఇచ్చాడు. ఈ రోజుల్లో విద్య, ఉద్యోగం, వ్యాపారం కోసం భాషతో సంబంధం లేకుండా అంతా ముందుకెళ్తున్నారని చెప్పారు పవన్ కళ్యాణ్. ఈ సమయంలో హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని, అలా చేస్తే భవిష్యత్తు తరాల అభివృద్ధిని అడ్డుకున్నట్లే అవుతుందని అన్నారు. మాతృభాష ఇంట్లో మాట్లాడుకోవడానికి సరిపోతుందని, సరిహద్దులు దాటితే మన రాజ్య భాష హిందీయే అన్నారు. ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది. హిందీ భాష పట్ల తనకున్న కమిట్మెంట్ తోనే ఖుషీ సినిమాలో హిందీ పాట పెట్టానన్నారు. హిందీ రాష్ట్ర భాష అని చెప్పడానికే ఏమే రాజహా అనే పాట పెట్టించారన్నారు. 2000 ఎప్పుడో ఒక సినిమా చేసినప్పుడు, ఒక సినిమా ఖుషి అని సినిమా చేసినప్పుడు ఈ మేరా జహా అని ఎందుకు పెట్టానంటే ఆ రోజు నాకున్న హిందీ రాష్ట్ర భాష మీద నా గౌరవం. ఇది ఎందుకు ఒక తెలుగు సినిమాలో హిందీ పాట ఎందుకు పెట్టాల్సి వచ్చిన అవసరం వచ్చిందంటే, ఇది మాతృభాష నా తెలుగు అయితే నా రాష్ట్ర భాష హిందీ చెప్పడానికి చేస్తున్నారు. సౌత్ సినిమాలను హిందీలోకి డబ్ చేసి పెద్ద మొత్తంలో ఆదాయం పొందుతున్నారని, అలాంటప్పుడు వ్యాపారానికి హిందీ అవసరం కాదా అని ప్రశ్నించారు. హిందీని తమపై రుద్దుతున్నారని అనడం అవివేకమన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ రోజున సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ 31% ఆఫ్ ద ఫిల్మ్స్ హిందీలో డబ్ అయి రెవెన్యూ వస్తున్నాయి. వ్యాపారానికి హిందీ కావాలి, నేర్చుకోవడానికి హిందీ ఇబ్బంది ఏంటి? దట్స్ మై క్వశ్చన్ ఆల్వేస్. హిందీ నేర్చుకుంటే మన ఉనికిని కోల్పోమని, మరో భాషను అంగీకరిస్తే ఓడిపోమని కాదని కలిసి ప్రయాణం చేయడం అన్నారు. ఇంగ్లీష్ని సొంతం చేసుకున్న మనం హిందీని మన భాషగా ఎందుకు అనుకోవడం లేదన్నారు. ఉద్యోగాల కోసం ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడి భాషలు నేర్చుకుంటున్నాం, మరి మన దేశానికి చెందిన హిందీని నేర్చుకునేందుకు ఎందుకు భయపడుతున్నామన్నారు పవన్. కొందరు లాభం ఉందనుకున్నప్పుడు హిందీని వాడుకుంటారని, రాజకీయాల కోసం వ్యతిరేకిస్తారని చెప్పారు. మనం విడిపోయే దారులు వెతుకుతుంటే హిందీ దేశాన్ని కలిపే దారులు వెతుకుతోందని, అందుకోసమే హిందీని స్వాగతిస్తున్నానని చెప్పారు. ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంది, కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి, ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాషని వెతుక్కుంటుంది, అది హిందీ అయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని కొందరు నేతలతో పాటు తమిళనాడులోని డీఎంకే నాయకులు, ప్రకాష్ రాజ్ లాంటి వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో హిందీని వ్యతిరేకించిన విషయాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు మాట మార్చారని వైసీపీ లాంటి పార్టీలు విమర్శిస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ అంటే అందరూ హిందువుల పార్టీ అంటారు. నా ఉద్దేశం అది హిందీ వాళ్ళ పార్టీ, అది హిందువుల పార్టీ కాదు. డీఎంకే నేతలు తమిళనాడు భాషా విధానాలపై పవన్ కు సరైన అవగాహన లేదంటున్నారు. హిందీ నేర్చుకునేందుకు ఎవరూ వ్యతిరేకం కాదని, బలవంతంగా రుద్దడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నారని డీఎంకే స్పష్టం చేసింది. ఇంకొందరు హిందీని వ్యతిరేకించడం అంటే తమ మాతృభాషకు ప్రాధాన్యత ఇవ్వడమే తప్ప హిందీకి వ్యతిరేకం కాదంటున్నారు. ముఖ్యంగా హిందీ భాష పెద్దమ్మ లాంటిదని పవన్ వ్యాఖ్యానించడంపైనే పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో ఈ వివాదం ఇప్పట్లో తగ్గుముఖం పట్టే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఇండియాలో భాషా వివాదాలు చాలా సున్నితమైనవి. ఇప్పుడు పవన్ వ్యాఖ్యలతో వాటిపై రాజకీయంగా మరింత వేడి రాజుకుంది. ముఖ్యంగా జాతీయ భాషావాదం, ప్రాంతీయ భాషల ఆత్మగౌరవం మధ్య ఉన్న ఉద్రిక్తతని ఇది మరోసారి తెర మీదకు తెచ్చింది. ఎన్నికలు లేకపోయినా ఈ అంశంపై వివిధ పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఏదో రకంగా స్పందించే అవకాశం ఉంది. ఇప్పటికే మాతృభాష సెంటిమెంట్ బలంగా ఉన్న దక్షిణాదిలో ఈ దుమారాన్ని మరింత పెంచే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.